హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే చూస్తున్నారు కదా, దుబాయ్ కునాఫా చాక్లెట్ చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకునే విధంగా దుబాయ్ చాక్లెట్ అయితే నేను చేసేసాను. కునాఫా చాక్లెట్ యాక్చువల్లీ మేము ఇది చాలా ఈజీగా చేసామండి. ఫస్ట్ సేవ్ తీసుకొని దాన్ని బాగా మ్యాష్ చేసుకోవాలా. ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇలా పొడవుగా అలా ఉండకూడదండి. బాగా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత కడాయి పెట్టేసి కడాయిలో బటర్ వేసేసుకోవాలి. బటర్ బాగా మెల్ట్ అయిన తర్వాత ఈ సేవ్ వేసేసుకోవాలి. ఈ సేవ్ వేసుకున్న తర్వాత మనము బ్రౌన్గా వేయించుకోవాలి. బటర్లో వేయించుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది. బాగా బ్రౌన్గా వచ్చేంత వరకు మనం కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలన్నమాట. ఇలా బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ వేయించుకుంటే అవి మాడిపోకుండా బాగా బ్రౌన్ కలర్లో మనకి తయారవుతాయి. ఇలా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము వేయించుతూనే ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోవద్దు. ఆ తర్వాత ఇందులో మనము యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా ఉన్నాయి. ఇందులో మనము పిస్తా పప్పు యాడ్ చేస్తాం కదండి, పిస్తా పప్పు. ఆ తర్వాత కండెన్స్డ్ మిల్క్ వేసేసిన తర్వాత మనం బాగా కలుపుకోవాలి. ఇలా పేస్ట్ లాగా మెత్తగా వస్తుందండి. ఇలా బాగా కలిపేసుకోవాలి. పిస్తా అండ్ కండెన్స్డ్ మిల్క్ వేసినాం కదా, బాగా ఇట్లా మ్యాష్ లాగా మెల్ట్ లాగా చేసేసుకొని బాగా ఇట్లా పేస్ట్రీ లాగా తయారవ్వాలండి. ఈ పేస్ట్ అయితే పక్కన పెట్టేసుకున్నాము. పక్కన పెట్టుకున్న తర్వాత మనము మిల్క్ చాక్లెట్ అయితే ఎక్కువ వేసాను నేను, బ్లాక్ చాక్లెట్ అయితే తక్కువ వేసాను. మిల్క్ చాక్లెట్ ఎక్కువ వేస్తేనే బాగా టేస్ట్ వస్తుంది. ఇలా మిల్క్ అండ్ బ్లాక్ చాక్లెట్ రెండు కలిపి మనం కింద గిన్నెలో వాటర్ పెట్టుకున్న తర్వాత పైన గిన్నెలో మనం చాక్లెట్ వేసేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా మెల్ట్ చేసుకోవాలి. ఇలా బాగా మెల్ట్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో ఉన్నప్పుడు వెంటనే మనము ఇలా మెల్ట్ చేసుకోవడానికి కాదండి, ఫ్రిడ్జ్లో నుంచి మనము ఒక హాఫ్ అన్ అవర్ అయినా తీసి బయటకు పెట్టాలి. ఇలా గట్టిగా ఉంటుందండి. కాబట్టి ఇలా బాగా మెల్ట్ చేసుకున్న తర్వాత మనము ఇలా కంజెస్టెడ్ ఇలా ఉండాలి. ఇలా స్పూన్తో అయితే ఇలా ఉండాలి. ఫస్ట్ మౌల్లో మిల్క్ చాక్లెట్ వేసానండి. ఆ తర్వాత డార్క్ చాక్లెట్ ఇది బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనము ఇది పిస్తా స్టఫింగ్ చేసాం కదా, ఇది ఈవెన్గా చేసుకోవాలి. ఈవెన్గా చేసుకున్న తర్వాత ఎక్కడే కానీ మనం గ్యాప్ లేకోకుండా ఇట్లా ఈవెన్గా మనం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాని మీద కూడా మనము ఇలా కొంచెం వేసేసుకొని అంత మరీ లావుగా మరీ ఇట్లా చేసుకోవద్దు, చాలా పల్చగా వేసుకోవాలి. పల్చగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అన్నిటికీ ఎడ్జెస్కి అన్నిటికీ కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనము ఈ పైన కూడా మళ్ళీ డార్క్ చాక్లెట్ మళ్ళీ ఈవెన్గా వేసేసుకోవాలి. ఎక్కడ కానీ ఖాళీ లేకోకుండా ఎడ్జెస్ కూడా బాగా ఫిల్ చేసేసేసి బాగా మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనము ఇట్లా ఈవెన్గా చేసేసుకోవాలి. ఈవెన్గా చేసుకున్న తర్వాత మనం ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకొని ఫ్రిడ్జ్లో 2 అవర్స్ అయితే చాక్లెట్ రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఎంతో టేస్టీగా, చాలా టేస్టీగా దుబాయ్ కునాఫా చాక్లెట్ అయితే ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. చాలా టేస్ట్ ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నేను మిగిలిన దాంతో చిన్న చాక్లెట్లు కూడా స్టఫింగ్ చేసి చేశాను. థ్యాంక్ యూ.